2014లో ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ వారిని 15లో ఎమ్మెల్సీ చేసి 15లో ఉప ముఖ్యమంత్రి చేసి 4 సార్లు గెలిచినటువంటి రాజయ్య గారిని కాదని 2023లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి అటు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇటు రాజయ్య గారు పూర్తిగా సహకారం అందిస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో శేషన్గనపూర్ ప్రజల ఆశీస్సులతోని వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూతురికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత వారు తీరా పార్టీ మారడం చూసి నిజంగా ప్రజలే తలదించుకున్నారు. ఇంత దరిద్రుణ్ణి మనము అసలు ఇన్నిసార్లు గెలిపించినమా, ఎన్నిసార్లు ఆశీర్వదించినమా అని చెప్పి గన్పూర్ నియోజకవర్గ ప్రజలే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఈయన తీసుకొచ్చాడు. కడియం శ్రీహరి గారు వాస్తవానికి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాడు. ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణ, సమాజానికి ఒక సందేశం. కానీ కడియం శ్రీహరి గారు దేనికి ఉదాహరణగా నిలిచిండు? ఆయన ఏం సందేశం అందించిండు అంటే నమ్మినోళ్ళను నట్టేట ఉంచాలనేటువంటి ఒక సందేశం అందించిండు. అంతే కదా, ఇవేనా మీరు ఉపాధ్యాయుడిగా పిల్లలకు నేర్పినటువంటి పాఠాలు? పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడికి శాశ్వతంగా నిలిచేది కేవలం పేరు మాత్రమే. కానీ అవేవి నాకు అవసరం లేదు, పదవులు ఉంటే చాలు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదన్న చందంగా కడియం శ్రీహరి గారు వారు వివరించడం నిజంగా చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నటువంటి నాలాంటి యువకులకు అందించేటువంటి సందేశం ఏంది కడియం శ్రీహరి గారు? అంటే తల్లి లాంటి పార్టీని మోసం చేయాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ఉంచాలి అనేటువంటి సందేశం కదా. ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను.